అందరికీ నమస్తే. నేను మీ వెంకటేష్. వెల్కమ్ టు అవర్ ఛానల్. మనం ఎక్కడ కానీ ఇప్పుడు పల్లెటూర్లలో కానీ ఎక్కడ కానీ పోలీస్ వ్యవస్థ అంటే లేకపోతే ఇతర ఇంకా న్యాయస్థానాల చుట్టూ తిరగాలంటే పేద ప్రజలకు ఎవరికైనా కానీ అంటే పేదోళ్ళు కానీ ఎవరైనా సామాన్య ప్రజలకు ఎవరికైనా కానీ భయం అవుతుంది. ఎందుకు భయం అవుతుంది? ఇప్పుడు మనం ఏదైనా అధికారిని ప్రశ్నించాలంటే ఏదైనా కేసులు అయితేనే భయం, లేకపోతే ఒక ప్రజాప్రతినిధిని ప్రశ్నించాలంటే ఒక ఎమ్మెల్యేని ఏదైనా అడగాలంటే ఒక ఎంపీని ఏదైనా అడగాలంటే ఏదైనా కేసులు పెడతారు కావచ్చని చాలామంది భయపడుతూ ఉంటారు. ఈ భయపడడానికి ముఖ్య కారణం ఏంటిది? ఈ చట్టాలపైన అవగాహన లేకపోవడం ప్రధానమైన కారణం. ఎందుకు మరి నిజంగా ఇది ప్రధాన కారణంగా మిగిలిపోయిందంటే ఫస్ట్ మనం ఏదైనా ఇప్పుడు సపోజ్కు మనం ఏదైనా అడుగుతాం, ఏదైనా అడగంగానే ముఖ్యంగా ఏం జరుగుతుంది అక్కడ? మన ఇంట్లో ఉన్న మన ఇంటి పక్కన భయభ్రాంతులకు గురి చేసే ప్రయత్నం చేస్తారు. సరే, అదే మనకు చట్టాలపైన అవగాహన ఉంటే మనం ఇప్పుడు చిన్నప్పటి నుండి కూడా మన స్కూళ్ళల్లో ఈ చట్టాల గురించి అవగాహన, లేకపోతే ఈ పోలీస్ వ్యవస్థ గురించి అవగాహన, లేకపోతే ఎంఆర్ఓ ఆఫీసులో ఏం పని ఉంటుంది, ఇప్పుడు మన తల్లిదండ్రులు ఎందుకు పోతారు, దేని గురించి పోతారు, ఏ తప్పు చేస్తే ఏ శిక్ష పడుతుంది, ఏ సెక్షన్కు ఏది పని చేస్తుంది, ఏ తప్పు చేస్తే ఏ సెక్షన్ ప్రకారం కేసు పెట్టచ్చు, లేకపోతే మనం ఏ చట్టం ప్రకారం ఏ ఆర్టికల్ ప్రకారం మనం ఒక ప్రజాప్రతినిధిని ప్రశ్నించవచ్చు. ఇలాంటివి చిన్నప్పటి నుండి అవగాహన లేకపోవడం వల్ల ఈ భయాలని ఏర్పడ్డాయి. ముఖ్యంగా మనం ఏదైనా ఒక ఎమ్మెల్యేని కానీ ఎంపీని కానీ ఏదైనా ప్రశ్నలు వేసినప్పుడు ఏం జరుగుతుంది? పోలీస్ వ్యవస్థ నుంచి ఒక ఫోన్ వస్తుంది. సరే, ఏదైనా కానీ పోలీస్ వ్యవస్థ నుంచి ఒక ఫోన్ వస్తుంది, బాబు నీ మీద కేసులు అయితే జాగ్రత్త అని బెదిరిస్తారు. పోలీసు వ్యవస్థ నుంచి ఫోన్లు వచ్చినట్టు పోలీసులు కేసులు అవుతాయి. మామూలుగా ఇది ఇంకా ఏది ఈ సామాన్య ఇప్పుడు అధికారుల కింద ఉన్నటోళ్ళు కానీ ఎమ్మెల్యేల కిందలు ఉన్నటోళ్ళు కానీ నీ మీద కేసులు పెడతాం, జాగ్రత్తగా ఉండు, నువ్వు బాగా మాట్లాడుతున్నావు, ఇలాంటి బెదిరింపులకు పాల్పడే ప్రయత్నం చేస్తారు. మనకు అదే అవగాహన ఉండి ఏ చట్టం ప్రకారం మనం ఎవరిని ప్రశ్నించవచ్చు, లేకపోతే చట్టాలపైన మనకు పూర్తిగా అవగాహన ఉందనుకో, మన పల్లెటూరులో చాలా ఇప్పుడు అందరికి అవగాహన ఉన్నదనుకో, ఎవరు ఏం చేస్తారు? మనం గీ తప్పు చేస్తే మనకు గీ శిక్ష పడుతుందని అవగాహన ఉన్నాను, తప్పు చేస్తామా? చేయం కదా. అందుకని నేను ఒకటే చెప్తున్నా, ఇక్కడ ప్రధానంగా పల్లెటూరులలో ఇదే సమస్య. కేసులు అనగానే భయపడతారు. ఫస్ట్ కేసులు అనగానే ఈ చట్టాలు, ఇప్పుడు న్యాయస్థానం, కోర్టులు ఇవన్నీ ఎవరు తిరుగుతాడు, అసలు ఏ కేసు దేనికి ఏ తప్పు చేస్తే ఏ కేసు అవుతుందో అర్థం కాకుండా, అంటే మనం మాట్లాడిన దానికి కేసు అవుతుందా కాదనేది అవగాహన లేకుండా కేసులు అనగానే భయపడతారు. ఫస్ట్ ఇక ఈ పెద్ద మనుషుల చుట్టూ తిరుగుతూ ఉంటారు. పెద్ద మనుషుల చుట్టూ తిరుగులు తిరుగుతూ ఉంటారు. మరి అది కేసు అయిద్దా కాదా అన్నది వీళ్ళకి అవగాహన ఉండేది ఫస్ట్. పాపం అలాంటి నేపథ్యంలోనే గతంలోనే ఒకసారి తీన్మార్మలన్న చెప్పిండు. ఏం చెప్పిండు తీన్మార్మలన్న? ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం మిత్రులారా. మనకు చట్టాలపైన పూర్తిగా అవగాహన ఉండాలి. మనం ఏ తప్పు చేస్తే ఏ శిక్ష పడుతుంది, లేకపోతే ఎంఆర్ఓ ఆఫీసుల చుట్టూ మనం ఎందుకు తిరుగుతున్నాం, ఎంఆర్ఓ గారితో మనకి ఏం పని ఉంటుంది, అది చిన్నప్పటి నుండి పిల్లలకు ఏది విద్యను నేర్పినట్టు సేమ్ ఈ చట్టాలపైన ఆర్టికల్స్ పైన లేకపోతే ఈ చట్టాలపైన పూర్తి అవగాహన కల్పించినాం అనుకో, ఒక కొలిక్కి వస్తుంది, నీ ఒక సగం దరిద్రం అవుతుందని చెప్పిండు. గతంలోనే చెప్పిండు, మొన్న ఒకసారి చెప్పిండు, మళ్ళీ ఒకసారి చూపించే ప్రయత్నం చేస్తా మీకు. గతంలోనే చెప్పిన, నేను చాలా మంది అధికారులకు చెప్పిన, నెలలో ఒక్కసారి ఒక అధికారి గవర్నమెంట్ స్కూల్కి పోవాలి, పోయి ఒక 45 నిమిషాలు పాఠం చెప్పాలి. ఆ లోకల్లో ఉన్నటువంటి ఎస్ఐ పోయి అసలు లా అండ్ ఆర్డర్ ఏంది, పోలీసులు అంటే ఏంది, ఎవరం మేము, మాకు జీతాలు ఎక్కడి నుంచి వస్తాయి, మేము ఏమేమి పనులు చేస్తాం, క్రైమ్ అంటే ఏంది, క్రైమ్ చేస్తే ఎట్లాంటి సమస్యలు వస్తాయి, జైలు ఏంది, ఇవన్నీ చెప్పాలి. ఒకరోజు ఎంఆర్ఓ పోవాలి, ల్యాండ్ రెవెన్యూ, మీ అమ్మా నాన్న ఎందుకు వస్తారు మా ఆఫీస్కు, ఇక్కడ ఏమేమి ఉంటాయి, పహానీలు ఎట్లుంటాయి, భూములేంటి, హక్కులేంటి అనేటి వాళ్ళు చెప్పాలి. ఓ బ్యాంక్ మేనేజర్ పోవాలి, బ్యాంక్ ఎట్లా వర్క్ చేస్తుందనే చెప్పాలి. ఒక వ్యవసాయ అధికారి పోయి వ్యవసాయం గురించి చెప్పాలి ఒకసారి పాఠం. గిదే చెప్పాల్సింది. గివి ఎంటర్ అయితే సగం చనిపోతుంది, ప్రాక్టికల్ నాలెడ్జ్ వస్తుంది. గతంలోనే చెప్పిన, నేను చాలా మంది అధికారులకు చెప్పిన, నెలలో ఒక ఇది అంటే పూర్తి స్థాయిలో మనకు ఇప్పుడు చిన్న పిల్లగాల కాంచెల్లి చదువు మీద అవగాహన ఉంటుంది ఎవరికైనా. ఇప్పుడు ఆ పాఠాలల్లో అన్నీ చెప్తారు కదా, ఈ మ్యాథ్స్ ఇట్లా లెక్కలు ఇట్లుంటాయి, ఇది ఇట్లుంటుంది అని. మనం చిన్నప్పటి నుండే నిజంగా ఒక 5వ క్లాసు 6వ తరగతి చదివినప్పటి నుండే మనకు స్పెషల్గా ప్రతి ఒక్కదానికి క్లాస్ ఉంటాయి. 10th క్లాస్లో కూడా అనేకమైన క్లాసులు ఉంటాయి. ఆ క్లాసుల నేపథ్యంలోనే మనకు ఈ చట్టాలపైన వీటిపైన ఎంఆర్ఓ ఆఫీసులకు పోతే ఏ పని అవుతుంది, మన అమ్మ నాన్నలో ఏ పనికి పోతారు. నిజంగా తీన్మార్మలన్న చెప్పింది 100% వాస్తవం. ఇది ఏంటంటే మనకు అవగాహన లేకపోవడం వల్ల మన భయభ్రాంతులకు గురాల్సి వస్తుంది. దీనివల్ల అనేక పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుంది, అనేక సంఘటనలు ఎదుర్కోవాల్సి వస్తుంది. దయచేసి చట్టాలపైన అవగాహన కల్పించుకోండి. ఈ రోజులలో మొత్తం ఏ వచ్చింది, ఏది కొట్టినా కానీ మనకి ఏదైనా ఇప్పుడు ఏదైనా
ఏదైనా తప్పు చేస్తున్నాడు అనుకున్నా ఒక పోలీస్ ఆయన బెదిరిస్తుండు, మన ఇంటికి వచ్చి నిజంగా అరెస్ట్ చేయొచ్చా, ఏ విధమైన అరెస్ట్ చేయొచ్చు, ఏ చట్టం ప్రకారం అరెస్ట్ చేస్తాడు, లేకపోతే ఏ విధంగా మనం ఏ తప్పు చేస్తే ఏ శిక్ష పడుతుంది అనేది మొత్తం ChatGPT వచ్చింది. ChatGPT AI నెట్లో కొడితే ఏదైనా చేస్తుంది. ఈ కాలంలో కూడా ఇంకా భయపడుతూ బ్రతుకుతూ వాళ్ళకు వీళ్ళకు భయపడుతూ బ్రతుకుతూ మనం ఇంకా వెనుకబడిపోతామా, లేకపోతే ఈ చట్టాల గురించి అవగాహన కల్పించుకొని మన భావితరాల భవిష్యత్తును మనము వెలుగులోకి తీసుకుపోదాం అనేది ప్రయత్నం చేయండి దయచేసి మిత్రులారా. నేను ఒకటే చెప్తున్నా, కేసులు అనగానే భయపడదు. ప్రతి ఒక్కరు కూడా ఈ కేసులు పెడతారు అనగానే భయపడి అబ్బా నాకెందుకు ఇవన్నీ లేనిపోతే తలకాయ నాకెందుకు అనే విధంగా ప్రయత్నం చేస్తూ ఉంటారు. కేసులు అనగానే భయపడద్దు. ఏ కేసులు ఎవరి మీద వట్టిగానే కావు. కేసులు అయితే కూడా ఒకవేళ ఫాల్తు కేసులు అని తేలితే గిట్లా మనం కూడా ఉల్టా కేసులు పెట్టే అవకాశం కూడా ఉంటే దానికి కూడా చట్టాలు ఉంటాయి. ఆ చట్టం అందరికీ సమానమే. ఇక్కడ రాజ్యాంగంలో చట్టం అందరికీ సమానమే. ఒక సామాన్యునికి, ఒక పోలీస్ ఆఫీసర్కు, ప్రభుత్వ ఉద్యోగికి, ప్రతి ఒక్కరికి సమానమే. ఇంక్లూడింగ్ ఎమ్మెల్యే ఎంపీ గారు కూడా అదే చట్టం వర్తిస్తుంది. ఒకసారి గుర్తుపెట్టుకోవాలి. దయచేసి మిత్రులారా వీడియోని ఎక్కువ మందికి షేర్ చేసే ప్రయత్నం చేయండి. చట్టాలపైన అవగాహన కల్పించుకోండి. ఫస్ట్ ఏంటంటే మనం యూట్యూబ్లో కొట్టండి, మొత్తం వస్తుంది. ఏ చట్టం దేనికి పని చేస్తుంది, అసలు ఎంఆర్ఓ ఆఫీస్ గారికి ఏం పని ఉంటుంది, లేకపోతే ఏది ఎట్లా అనేది మొత్తం సర్వం యూట్యూబ్లో దొరుకుతుంది ఈ రోజులలో. అలాంటి రోజులలో మనం ఇంకా అప్డేట్ వర్షన్లో ఉండి ChatGPT AI ఇంకా ఏ వీడియోస్ ఇంకా లేని మనిషిని బతికించే ఒక ఫోటో ఉంటే చాలు, లేని మనిషిని బతికించి మాట్లాడించే టెక్నాలజీ కనిపెట్టినప్పుడు మనం ఈ చట్టాలకు న్యాయస్థానాలకు భయపడి ఇంకా కూడా చేయని తప్పుకు ఏదో భయపడుతూ బ్రతకాల్సిన అవసరం లేదు మిత్రులారా. దయచేసి అవగాహన కల్పించుకోండి. ఈ వీడియో ఎక్కువ మందికి షేర్ చేసే ప్రయత్నం చేయండి, లైక్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.